కోపం అనేది మంచిది నిలువున అది కాపురాలను పాడు చేస్తుంది, వ్యాపారాలను పాడు చేస్తుంది, ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. హల్లెలూయా. మధ్యకాలంలో సహోదరి ఫోన్ చేసింది, అయ్యా ప్రార్థన చేయండి అయ్యా, తల్లో 2 నరాలు పగిలిపోయినాయి మా ఆయనకి. అంది. ఏమ్మా అన్న. ఏంటండి మాట్లాడితే పళ్ళు కొరుక్కుంటూ మీదకు వస్తాడండి, పసిపిల్లలకి అదే పని, నా మీద అదే పని, వాళ్ళ తల్లిదండ్రుల మీద అదే పని, అసలు పళ్ళు పటా కొరుక్కుంటూ మీదకు వస్తాడండి. అయ్యా కోపం పనికిరాదయ్యా, అది మంచిది కాదని 2-3 సంవత్సరాల నుంచి చెప్పుకొస్తున్నానండి. ఏమైందో ఏంటో తెలియదండి, అకస్మాత్తుగా పడిపోయాడండి. మాట్లాడుతూనే డాక్టర్ దగ్గర తీసుకెళ్తే 2 నరాలు తలలో ఫెయిల్ అయినాయి అని చెప్పారండి. మనుషుల్లో కోపం అనేది మంచిది. నేను మంచి మాట చెప్తాను మీకు, చెప్పనా? 2 పాములు వచ్చినాయి మీ ఇంటి ముందరికి. ఒకటి నేల పాము, ఒకటి తాజ్ పాము. దేన్ని కొడతావు? దానికి ఏమి ఎక్కువ? మరి నేల పాముకి పొక్కినేం చేయదు, పట్టుకున్నా అలా పాడేస్తా దాని దారినది. మరి తాజ్ పాము పగబట్టేది, దానికి ఉన్న కోపము. అందుకని కాపాడితే ఏం చేస్తాం? మరి మనం తాజ్పాములా ఉందాం, నేలపాములా ఉందాం? మరి తాజ్పాములా ఉంటే తొందరగా వేసేస్తాడు ఎక్కడో చోట. అదే నేలపాములా ఉంటే నేలపాము పానివ్వండి, అది మనల్ని ఏం చేస్తుంది? అంటే కోపం అనేది ఎంత డేంజరో చూడండి. హల్లెలూయా. చిన్నదాని కలుగుతావు, పెద్దదాని కలుగుతావు, అది మాత్రం ఎంత మాత్రానికి మనకు మంచిది. ఆయన చేసిన ఉపకారాల్లో మనం దేనిని హల్లెలూయా హల్లెలూయా దేవునికి స్తోత్రాలు చెప్పండి. అమ్మా, లోపం ఉండకుండా ఉండదురా తల్లి, అవునా? భర్తలైనా లోపం ఉంటుంది, భార్య అయినా లోపం ఉంటుంది, లేకపోతే సంఘ సభ్యులైనా నీకు లోపాలు కాపాడుతాయి. ఎవరిలైనా లోపాలనే ఉంటాయి. ఆ లోపాలు నువ్వు వెతకూడదు. నువ్వెవరిని ఎతకాలంటే లోపాలను ఎదికేది, సరిచేసేది, వారి సమస్త శాపము నుండి ఇడిపించేది, పరిశుద్ధపరిచేది నీ పని ఏంటి? తోసినంత వరకు మేలు చేసుకుంటే వెళ్ళిపోవటం మన పని, అంతేనా? హల్లెలూయా. ఇంకా అంత మంచి ఏమన్నా ఉందా? హల్లెలూయా. అప్పుడు అట చేశాడు, ఇప్పుడు ఎట చేశాడు. అప్పుడు దుర్మార్గుడే, ఇప్పుడు నీతిమంతుడిగా మారిపోయాడేమో. హల్లెలూయా. అని పాత పగలు, పాత కక్షలు ఇవన్నీ మనకు మంచి పద్ధతులు. అందుకని యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేనేమి చెల్లిందును, రక్షణ పాత్రను శాతపుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేసేదను, నా మొక్కుబళ్ళన్నీ యెహోవా ఆయన ప్రజల ఎదుటే చెల్లిస్తాను. మొక్కుబళ్ళు ఏం చేయాలంట? మొక్కుకోవటం తప్పు లేదు, కార్యం తొందరగా అయిపోద్ది. కానీ ఏది మొక్కుకున్నావో దాన్ని చెల్లించాలి. హల్లెలూయా. ప్రభా ఇల్లు పూర్తి అయిపోతే భోజనాలు కోటం పెట్టుకుంటా, లేట్ చేయి మాకు పెట్టేసుకో. ప్రభా నా కూతురు పెళ్ళి అయితే భోజనాలు కోటం పెట్టుకుంటా, లేట్ చేయి మాకు పెట్టేసుకో. అయ్యా నేను పాస్ అవుతే భోజనాలు కోటం పెట్టుకుంటా, నాకు ఉద్యోగం వస్తే భోజనాలు కోటం పెట్టుకుంటా. అయ్యా ఇదిగో అయ్యా నాకు కానీ ఈ తలం కానీ నాకు దొరికితే నేను ఎంత కానికిస్తా, నేను అది కొంట ఇది కొంట. ఏదైతే అనుకున్నావో అది నీ దగ్గర ఉండకూడదు. మొక్కుకుని ఆలస్యం చేస్తేనంట రెక్కలు కట్టా జీతం పోద్దంట, ఆరోగ్యం పోద్దంట. అందుకనే నీ రెక్కల కట్టా జీతం ఎలాగ హేయపరుచుకుందువు అన్నాడు. అది పొరపాటు వలన అయ్యిందని చెప్పి మళ్ళా అనుకోకూడదంట. మనం దోత ఎదుట చెప్పకూడదంట దాన్ని. హల్లెలూయా. దోత అంటే చావుకుడి ఎదుట దాన్ని చెప్పకూడదంట. తప్పు అయిపోయింది, అలా మొక్కండి అలా మొక్కు. ఖచ్చితంగా నీ నోటితో ఏదైతే మొక్కేవో ఆ దేవుడు నెరవేరుస్తాడు. కానీ మనం మొక్కింది ఖచ్చితంగా నెరవేర్చడానికి ఎలా పాస్టర్ గారు? నువ్వు ఖచ్చితంగా నెరవేర్చే దాని వెనక మళ్ళా నువ్వేం చేస్తావు? 100 పంట కోస్తావు అంతే. ఏమంటారు? హల్లెలూయా. అన్న మొక్కింది ఒక్క బిడ్డ నువ్వు నీ సన్నిధిలో ఇచ్చేస్తా నీ సేవకు, అవునా?
ఇచ్చేసిందా లేదా? మళ్ళీ ఎంతమంది బిడ్డలను ఇచ్చాడు చెప్పండి? హల్లెలూయా. ముగ్గురు ఒక్క బిడ్డను దేవుని సన్నిధితో ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుర్లు. ఒక్క బిడ్డను దేవుని సన్నిధించిన 5 బిడ్డలు తన చుట్టూ ఉండటానికి దేవుడు కార్యం చేశాడు. హల్లెలూయా. అందుకని మన అవసరతల కొలతకే మనం మొక్కుతాం కదా, ఆ మొక్కుని ఏం చేయాలంటే లేట్ చేయకూడదు, వెంటనే తీర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. నేను అలా చేస్తా ఎలా చేస్తా అని మొక్కుకుంటాం కదా, ఖచ్చితంగా మొక్కుబళ్ళు మన దగ్గర ఉండకూడదు. అందుకని ఏమంటాడు అక్కడ? యెహోవాకు నా మొక్కుబళ్ళను చెల్లిందును, ఆయన ప్రజలందరి ఎదుట చెల్లిందును. దేవునికి స్తోత్రం. కింద ఇంకోటి ఉంది, వద్దులేంటి, బాధపడిపోతారు బాగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.